ఉన్న నిధులు కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సర్దుబాట్లు అన్నీ తీసుకుని పనులు కనపడుతున్నాయా లేదా, బాకీలు తీర్చినవి కనపడుతుంది. 54,050 చిల్లర కోట్లు బాకీలు తీర్చావా లేదా, మరలా ఈ రోజున 35,000 కోట్లు ఈ 8 నెలల్లో సంక్షేమాన్ని ఖర్చు పెట్టావా లేదా, ఏది అమలు కాలేదు. సూపర్ 6లో ఫస్ట్ది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. నెంబర్ 1 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. 4,000 రూపాయలు 6,000 రూపాయలు పైసలకు పెన్షన్ పెంచి ఇచ్చాం. ఏం చేయలేదు. ఇవాళ మౌజములకి ఇమాములకి జీతాలు పెంచాం, నాయి బ్రాహ్మణులకు జీతాలు పెంచాం, మత్స్య కార్మికులకు జీతాలు పెంచాం, మత్స్య కార్మికులకు నష్టపరిహారం పెంచాం. ప్రజల్ని మార్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప కూటమి ప్రభుత్వం ఏమీ చేసిందా లేదనేది వైసీపీ కామెంట్. ఎందుకంటే మేము జనాల్లోకి రావట్లేదు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. ఈ అరెస్టుల పేరుతో ప్రజల్ని డైవర్షన్ తప్ప ఎవరు చేశారు? పెట్టలేదు రాష్ట్రం అనేది వైసీపీ చేస్తున్నారు. రోడ్లు కనపడుతున్నాయా? మీరు వెళ్తున్న రోడ్లు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పంచాయతీ రోడ్లు చూస్తారా? మీరు వస్తే ఒకసారి 2 వ్యాన్లు వెళ్దాం, వస్తారా? ఇప్పుడు వెళ్దాం. పంచాయతీరాజ్ రోడ్లు ఎలా మారుతున్నాయో చూస్తారా? R&B రోడ్లు గోతులు కనపడుతున్నాయా? ఏం చేయలేదు. పెన్షన్ అవుతుందా లేదా? 1వ తారీఖు పెన్షన్ అయిందా లేదా? జీతాలు 1వ తారీఖు వచ్చినాయా లేదా? గతంలో జీతాలు వచ్చాయా? పెన్షన్ 1వ తారీఖు వచ్చాయా? ఎందుకు పెంచలేదు? 3,000కి ఎందుకు పెంచలేదు? ఇవాళ అన్ని రంగాల్ని ఇస్తున్నాం. ఇవాళ మత్స్య కార్మికులకి ఒక పనిముట్లు ఇచ్చారండి? ఒక పడవ ఇచ్చారా? ఒక ఆయిల్ యంత్రాలు ఇచ్చారా? ఏ రంగానికి న్యాయం చేశారు? నీటిపారుదల రంగాన్ని కుదేలు చేశారు కదా. పోలవరాన్ని ముంచేశారు, అమరావతిని ముంచేశారు, స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టించారు. వాళ్ళ మమ్మల్ని గురించి మాట్లాడేది. ఇవాళ అన్ని రంగాలకి చేస్తున్నాం. ఏ రంగాన్ని వదలటంలా, ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు చేసాం. కనపడుతున్నాయి కదా పనులు. ఏదమ్మా రోడ్ల మీద 3,000 కోట్లు గ్రామీణ రోడ్లకి, అలాగే R&Bకి దాదాపు 3,500 కోట్లు వాటి మీద ఖర్చు పెట్టాం. ఇంకా అవుతున్నాయి పనులు, చాలా వరకు అయిపోతున్నాయి. కళ్ళకు కనపడుతూ కూడా మాట్లాడేవాడికి కబోది అంటాం. కళ్ళుండి చూడలేని వాడు, చెవులుండి వినలేని బద్దెడిని గురించి మనం ఏం మాట్లాడతాం? రంజాన్కి సంబంధించి మసీదులకు పట్టించుకోవడం లేదు, మీరు ఎందుకు ఇలా మీ గవర్నమెంట్ ఎందుకు ఇలా? మీకు ఇచ్చారా? సంక్రాంతి కానుక ఇచ్చారా? తోఫా ఇచ్చారా? అన్నా క్యాంటీన్లు పెట్టారా? భోజనం పెట్టారా? 5 రూపాయలకు భోజనం పెట్టారా? మీరు ఎందుకు చేయలే? ఎవరికైనా ముఖ్యమంత్రి సాయనిధి అందిందా? ఇవాళ నీ బోటాళ్ళు వస్తే రోజు 10 చెక్కులు తెచ్చిస్తున్నారు పేదవాడికి. 1 రూపాయి ఇచ్చారు. ఏమైపోయింది ఆ డబ్బంతా? సంక్షేమ నిధి ఏమైపోయింది? నిన్న ఒక అమ్మాయి చచ్చిపోతే 10 లక్షల రూపాయలు సీఎం గారు ఇచ్చారు. 10 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోతే ఎవడిచ్చాడు? నీ సొంత జనానికి ఇచ్చుకున్నావు. ఎప్పుడన్నా ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇలా? ఎవరు? ఒకసారి మీ దగ్గర వీడియోలు ఉంటే వేసి చూద్దాం. ఇక్కడే ఇప్పుడు కాసేపు ప్రెస్ మీట్ ఆపి పోసాని కృష్ణ మాట్లాడింది తిండయా. పాపాలు చేసిన వాడు శిక్షించక తప్పదు. బైబిల్లో చెప్పింది అదే, ఖురాన్లో చెప్పింది అదే, భగవద్గీతలో చెప్పింది అదే. తప్పులు చేసిన వాడు శిక్షింపక తప్పదు.